ఆ రోజుల్లో మాకు ఒక బాబాయ్ గారు ఉండేవారు. ఆయన పద్యాలు బాగా పాడేవారు, నాటకాల్లో వేసేవారు. ఆయన్ని తీసుకొచ్చి పంచులో కూర్చోబెట్టి ఆయన చేసి పద్యాలు కూడా పాడించేవాడు. అంత బాగా చేసేవాడు. అప్పుడు పెళ్ళిళ్ళే వేరు, అప్పుడు ఇదే వేరు. ఇంకోటి ఏంటంటే, ఒక అదృష్టం ఏంటంటే, మా సర్వీసులో మీ ఇద్దరం కూడా కలిసి ఒకే దాంట్లో ఒకే ఇన్స్టిట్యూషన్లో పనిచేయడం అవకాశం కూడా మాకు లభించింది. అది థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన చెప్పినట్టు రోడ్లు అలిసిపోయి తిరగాలి, పెళ్లి కూతురు సైడ్ ఎక్కువ మంది మనుషులు కావాలి తిరగాలి. పక్కన నేను ఒకడే ఉన్నారు వేల సైడ్ మర్యాదలు చేయించుకున్న వాళ్ళు 10 మంది ఉన్నారు. దానికి అందాలు అక్కడి నుంచి వచ్చేటప్పటికి వీటిద్దరికి మధ్య రాయబారాలు అంటే ఇదివరకు అంశాలు వాటితో చేస్తుండేవాళ్ళు కదా. వేరే మాదిరిగా తీసుకున్నాడు రాయబారాలు వచ్చాక సరే అప్పుడు సరే వీళ్ళతో చెప్పి అట్లా కాదు మాట్లాడండి, మా తమ్ముడు నేను ఇద్దరు మాట్లాడండి. మరి వాళ్ళిద్దరికి ఇష్టం, పెద్దవాళ్ళకి ముందు ఇష్టం ఉండేది కదా. అంటే ఒకసారి కలుపుకున్నారు కానీ వంట కాదు. వాళ్ళ పిల్లతో పాటు ఆహ్వానాన్ని మన్నించి వార్షికోత్సవ ఉత్సవానికి చేసిన ఆహుతులందరికీ ధన్యవాదాలు. 50 ఏళ్ల క్రితం మా ఆవిడ వేసి ఇంకేమంటారు షేడ్ నా నీడులో వచ్చింది. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ఆడవాళ్ళు ఉద్యోగం చేయక్కర్లేదు, మగవాళ్ళే కూర్చుంటారు అంటే ఒక విధంగా మా చిన్నప్పుడు బాగా పర్సెప్షన్ ఎలా ఉండేదంటే ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తే మగవాడికి అంటే ఆ సామర్థ్యం లేదు, పోషించే సమర్థత లేదు అనేటువంటి ఉద్దేశం అప్పుడు చాలా మారిపోయినాయి. సో ఆ వ్యూలో మా ఆవిడ ఏం ఫీలింగ్ ఎంటర్ప్రైజ్ షేడ్ అదే నీడలోనే సాగిస్తూ వచ్చింది. 50 ఏళ్ళు గడిచాయి, ఇంకా ఎలా ఉంటావో తెలియదు. భగవంతుని ఇచ్చారు. ఇది ఎప్పుడు అన్ని సంసారాల్లో ఉన్నట్టే మాకు ఒడిదుడుకులు ఉన్నాయి, ప్రతిఫలాలు ఉన్నాయి. ఒకప్పుడు మేము డబ్బు కట్టకట్టున్నాడాం, కూడా ఇప్పుడు కొత్త సెటిల్ అయ్యారు, సంతానం వృద్ధిలోకి వచ్చారు, వాళ్ళు వాళ్ళు నేర్చుకుంటున్నారు. నా నుంచి వాళ్ళు ఏమీ ఆదిత్యత లేదు కూడా. ఇదే మాకు కావాల్సింది. సో ఇంకా మా శేష జీవితం హాయిగా గడిచిపోతుందని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్పండి. డ్యామ్ సమ్మర్ టైంలో కట్టేవాళ్ళు చాలా బిజీగా ఉండేవాళ్ళు. ఇంకోసారి చిత్తూరులో ఒకసారి సర్వేకి కిలోమీటర్ నడిచి వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో నడిచి ఒక ఆయన పక్కన ఆయన చెప్తున్నాడు, ఇంతకు చాలా మంది ఎస్సీలు వచ్చారండి, ఎవరైనా చూడలేదు ఇలా నడిచి సర్వే చేసేవాళ్ళు. అంతా హార్డ్ వర్కింగ్. అందుకనే చంద్రబాబు నాయుడు కూడా చిత్తూరు ఎస్సీగా పిలుచుకున్నాడు. ప్లస్ డిపార్ట్మెంట్లో వినింగ్ పేరు, సిన్సియర్ పర్సన్, హార్డ్ వర్కింగ్, క్యాపబుల్ అని. ఈవెన్ తెనాలి కూడా అక్కడ కూడా ఎమ్మెల్యే స్పెషల్గా రిక్వెస్ట్ చేసి తెనాలికి పోస్ట్ వేసుకున్నారు అనమాట. అలా ఎస్సీ నుంచి చీఫ్ ఇంజనీర్ అయ్యారు. చీఫ్ ఇంజనీర్ రిటైర్ అయ్యి కూడా ఈవెన్ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కమిటీ వేసి దాంట్లో మెయిన్ మెంబర్ అన్ని వాళ్ళకి అడ్వైస్ తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏమేం చేయాలి ప్రాజెక్ట్ కోసం అంటే ఆర్టికల్స్ రాస్తుంటారు. టెక్నికల్ కానీ నాన్ టెక్నికల్ కానీ మంచి కమాండ్ ఉంది, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో
టెక్నికల్గా రాయగలుగుతారు తెలుగులో, ఇంగ్లీష్లో, జనరల్ విషయాలు. అమెరికా ఇట్లా వచ్చారు, అమెరికా గురించి ఇక్కడ గురించి ఆర్టికల్ రాశారు. అంటే ఆకాశం భూమి ఎంత డిఫరెన్స్ ఉందో అంత డిఫరెన్స్ ఉందని ఫనీగా రాశారు మన ఆర్టికల్. అది అమ్మ గురించి చెప్పాలంటే పేషెన్స్ పర్సనాలిఫైడ్ లాగా. అంటే ఎవరో కామెంట్ చేసేవాళ్ళు, అంకుల్ జోక్ అనేవాళ్ళు, మీ ఇంట్లో అనే క్లబ్ రా, ఎప్పుడు చూసి ఎవరో ఒకరు ఉంటారు అంటే అంత హ్యాపీగా. నేను అడిగాను అసలు అమ్మ ఎలా చేయగలుగుతాను ఓపికగా ఎవరు వచ్చినా అంటే అమ్మ చెప్పేది, ఎవరన్నా వస్తే అదే మనకి ఛాన్స్ ఇచ్చారు మనకి చేయడానికి, అంటే మనం సంతోషంగా చేయగలుగుతాం. అంతేగాని అరే వచ్చారా ఎట్లా చేయాలన్నా అనుకుంటే చేయలేము. అంటే అప్పుడు ఇంక ఫెసిలిటీస్ ఉండేవి కాదు కంటిన్యూస్గా. దాన్ని ఇప్పుడు అంటే ఫీల్ అవుతాను, హెల్ప్ చేయలేదు నమ్మకి. బాయిలర్ చూసుకుంటుంటే కోల్ బాయిలర్, కోల్ నీరు వేస్తూ పక్కన టిఫిన్ చేస్తుంది, అందరికి మన డబ్బాలు పెట్టుకునేది. మల్టీ టాస్కింగ్ అన్నమాట. పేషెంట్గా అందరికీ ఎంతమంది ఉన్నా సరే కంప్లైంట్ చేయకుండా పక్కన నవ్వుతూ, వాళ్ళ ముందర కాదు వాళ్ళ వెనకాల కూడా, ఎవరి వెనకాల కూడా ఎవరిని అన్నాం కాబట్టి ఇప్పుడు తెలుస్తుందా అందరు కష్టపడినప్పుడు ఇప్పుడు అవుట్ బి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడారు ఎప్పుడు అంటే తాతయ్య గారితో నేను 2 ఏళ్ళ ట్యూషన్లా కూర్చుంటుండేవాడిని. అప్పుడప్పుడు ఆయన తాతయ్య తీసుకుంటుండేవారు. పర్టికులర్గా అత్తాయిల పెళ్లి గురించి చాలా చెప్పేవారు. అందరికీ చెప్పేవారు. 3-5 రోజులు పందిరేసి చేసేవారు. ఆ తర్వాత అమ్మా నాన్న పెళ్లి కూడా ఇట్లాగే అంతాంతరైంది 1 గంటకి చెప్పి బాగా చెప్పుకుంటుండేవారు పెళ్లిళ్ళు అది ఆయన విశేషాలు అని. మీరు కూడా గుర్తు చేసుకుని చెప్పారు. చాలా ఆనందం వేసింది ఈరోజు ఈ అకేషన్ జరిగినందుకు. మీరు అందరూ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. లంచ్ బఫే కింద ఉంది, ఇక్కడ హోటల్లో కూడా చేస్తాం. కొంతమంది పెద్దవాళ్ళు ఇస్తాం. అందమైన బృందావనం ఇది, అల్లుకున్న ప్రేమాలయం. వేడుకైన ఈ సంబరం నేడు పాడుతోంది సుమ స్వాగతం. గుడిలో దీపం వెలుగంటి అమ్మ రూపం, మురళీ నాదం పలికింది నాన్న హృదయం. ఓ అందమైన బృందావనం ఇది, అల్లుకున్న ప్రేమాలయం. వెయ్యేళ్ల బంధం స్నేహాల గ్రంథం దాగుంది మా గుండెలో. ఓ సుప్రభాతం ఓ చైత్ర గీతం మోగింది మా గొంతులో. ఈ జంట పేరే వీడని ప్రేమ, మా ఇంటి పేరే వెన్నెల సీమ. ఆకాశం అందే
వసంతం అడుగిడి మురిసెను ఈరోజు అడుగిడి మురిసెను ఈరోజు పొద్దేమో వాలింది ముద్దొచ్చి మెరిసింది వద్దన్న ఆనందం వరదై పొంగింది